చెందింది. బర్డ్ ఫ్లూతో మృతి చెందినట్టు ఐసీఎంఆర్ నిర్ధారించింది. పచ్చి కోడి మాంసం తినడంతో పాటు ఇమ్యూనిటీ తక్కువగా ఉండటమే కారణమని వైద్యులు తెలిపారు. మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్ లో చిన్నారిని చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 16న చిన్నారి మృతి చెందింది. చికిత్స చేసే సమయంలో సేకరించిన నమూనాను ఢిల్లీ, పూణేలోని ల్యాబ్స్ కు పంపగా బర్డ్ ఫ్లూ అని ధృవీకరించారు. దీంతో ఐసీఎంఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మృతి చెందిన చిన్నారి ఇంటి సమీపంలో ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించింది. అనుమానిత లక్షణాలున్న వారెవరూ కూడా లేరని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. బర్డ్ ఫ్లూతో మృతి చెందినట్లుగా ఐసీఎంఆర్ నిర్ధారించింది. పచ్చి కోడి మాంసం తినడంతో పాటు ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే కారణమని వైద్యులు తెలిపారు. మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్ లో చిన్నారిని చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 16న చిన్నారి మృతి చెందింది. చికిత్స చేసే సమయంలో సేకరించిన నమూనాను ఢిల్లీ, పూణేలోని ల్యాబ్స్ కు పంపగా బర్డ్ ఫ్లూ అని ధృవీకరించారు. దీంతో ఐసీఎంఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మృతి చెందిన చిన్నారి ఇంటి సమీపంలో ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించింది. అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. రెండో రోజు కొంచెం పాప వీక్గా ఉండటం వల్ల మాకు ఈ హాస్పిటల్ నచ్చక విజయవాడలో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎయిమ్స్ హాస్పిటల్లో జాయినింగ్ చేసిన తర్వాత పాప 4 రోజుల దాకా బాగానే ఉంది. 4 రోజుల తర్వాత పాప కొంచెం వీక్ అయిపోయి బ్రీతింగ్ తీసుకోకుండా ఐసీయూలో పెట్టాము. వీక్ అయిపోయింది పాప, కొంచెం బాగా వీక్ అయిపోవటం వల్ల ఐసీయూలో పెట్టాము. దానివల్ల ఏం జరిగిందో అర్థం కాక పాప తర్వాత ఒక 4 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. మేమైతే చాలా బాధలో ఉండి మాకైతే ఏం తెలీదు పాప ఇలా చనిపోయింది. ఇప్పుడైతే కొంతమంది వైద్యులు మా ఇంటికి వచ్చేసి ఏదో వ్యాధితో మీ పాప చనిపోయిందని చెప్పేసి మాకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇంట్లో. ఆ వైద్య పరీక్షలు చేసిన తర్వాత బ్లడ్ టెస్టులు అన్నీ చేసిన తర్వాత కూడా మాకైతే ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇంట్లో సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాము. రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. మాకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు మా ఇంట్లో. వైద్య అధికారులు పాపకి ఏమైనా జబ్బు చెప్పారు? పాపకి ఏదో వైరస్ అని ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడైతే మాకేం చెప్పలేదు. ఇదంతా జరిగిపోయి దగ్గర 15 రోజులు అవుతుంది. ఇప్పుడు పైన ఏదో మొత్తం ల్యాబ్కి పంపించాము, అవన్నీ కూడా పరీక్ష చేసిన తర్వాత ఇలా వైరస్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు.
మాకైతే పూర్తి సమాచారం ఏం తెలియదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు తెలుసుకొని డాక్టర్లు మా ఇంటికి వచ్చేసి వైద్య పరీక్షలు అన్ని కూడా ఏం నిర్వహిస్తున్నారు. చెప్పారు? ఏదో వ్యాధితో మీ పాప మరణించిందని చెప్పేసి ఏదో వ్యాధి మామూలుగా వైరస్ వ్యాధి లాంటిది బైఫ్లూనో ఏదో వ్యాధితో చికెన్తో మరణించిందని అది ఇదని చెప్పారు.